మరొకసారి మీ ఎదుటకు రావటానికి కృపచేత నింపే దేవునికి ప్రత్యేకమైన వందనాలు. ఈ దినచర్యలో ఈ నోర్ధాన నదిని గురించి మీకు అనేకమైన సంగతులు తెలియచేయాలని నేను చాలా ఆశపడుతూ ఉన్నాను. నయమాను తన కుష్ఠరోగంతో ఉన్నప్పుడు ఇశ్రాయేలు చిన్నది యోర్దాను నదికి వెళ్ళి ములిగిరమ్మని చెప్పినప్పుడు ఆ మాట విని వచ్చి యోర్దాను నదిలో ములిగి 7 మార్లు పసిపిల్ల దేహాన్ని సంపాదించుకున్న నయమాన్ ఈ యోర్దాను నది. ఇలాంటి గొప్ప నదులు మా పట్టణాల్లో మా దేశంలో ఉన్నవి కదా అన్నాడు. కానీ ఈ నది కంటే ప్రత్యేకమైనది ఏవి కావు. హెర్మోను కొండ మీద నుండి ఆ మంచు బిందువులు కారుచున్న అవన్నీ యోర్దాను నదిగా మారి ఏ రోజున మన మధ్యన ప్రవహిస్తుంది. ఈ ప్రవహిస్తున్న ఈ నీటిలో నా ప్రభువారు బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ పావురము ఎంతో ఆనందించినట్లుగా చూస్తూ ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ పవిత్ర జలాలను అద్భుతమైన ఈ యోర్దాను నది యొక్క విశిష్టత మీ అందరికీ చాలా విషయాలు తెలుసు. 120 కిలోమీటర్లు కలిగిన అద్భుతమైన ప్రవాహ జలం దేవుడు ఎంతగానో ఈరోజు చూడటానికి ఈ ధన్య భాగ్యాన్ని మనకిచ్చారు. మరి ఈ నీటిని తాకటానికి ఈ నీటిలో చూడండి ఎంత క్రిస్టల్గా ఉన్నాయో. చాలా ప్రత్యేకమైన రీతిలో చేపలు కూడా జీవించడానికి అనుకూలమైనటువంటి నీటి. మీరు గమనిస్తున్నారా? దేవుని సృష్టి గొప్పది, ఉన్నతమైనది. చూడండి, దేవా నీ కొందనాలయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నాతోను ఉన్నావయ్యా, నాకు భయమిల్ల నా యేసయ్యా. నీవు నాలో నీవున్నావయ్యా, నీకు దిగులేల నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వ్యాధులలో బాధలలో నా చెంత నిలిచావు. అద్భుతమైన ఈ ఆశీర్వాదాన్ని మనం తనువు తీర అనుభవిస్తున్నాం. దేవాని కొందనాలు, దేవాని కొందనాలు. ప్రతి మొక్కలో ఏదో వాసన, ప్రతి చెట్టులో ఏదో పువ్వు, ఏదో కాయ, ఏదో పండు. చాలా అద్భుతమైన ఆశీర్వాదం. ప్రభు నివసించిన స్థలం, ప్రభు పరిచర్య చేసిన స్థలం, ప్రభు సంచరించిన స్థలం, ఆయన పాదాలతో తాకిన స్థలం. ఆయన మన కొరకు చేసిన ఈ గొప్ప కార్యమును బట్టి ఏమిచ్చినా నీ రుణం తీర్చలేమయ్యా, ఏమిచ్చిన రుణం తీర్చలేమయ్యా. థ్యాంక్స్ గివింగ్. అయా ఏసయ్యా వందనాలు, ఏసయ్యా వందనాలు, వందనాలు, వందనాలు.